హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు సింప్లిఫికేషన్స్ ఎలా ఈజీగా సాల్వ్ చేయాలనేది చూపిస్తాను. మన దగ్గర ఆల్రెడీ ఒక 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 390 డివైడెడ్ బై √225 ప్లస్ 31 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్స్ టు 181. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. 390 √225 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. 15 ప్లస్ 31 క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ అనుకుందాం ఈజ్ ఈక్వల్స్ టు 181. 15 2s and 15 6. సో 31x ఈజ్ ఈక్వల్స్ టు 181 మైనస్ 26 అంటే 31x ఈజ్ ఈక్వల్స్ టు 155. సో x ఈజ్ ఈక్వల్స్ టు 5. x ఈజ్ ఈక్వల్స్ టు 5 అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. 35 into 8, ఇది 38s 240, 8 5s 40 అంటే ఇప్పుడు ఇది 280 మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు ఇది 15 50s అంటే 750, 15 6 అంటే 90 అంటే ఇది 840 మైనస్ 560. ఇప్పుడు 280 మైనస్ x ఈజ్ ఈక్వల్స్ టు 280 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది సాల్వ్ చేద్దాం. 36 into 4, 30 into 4 120, 6 into 4 24 అంటే 144 ప్లస్ క్వశ్చన్ మార్క్ x అనుకుంటే 16x ఈజ్ ఈక్వల్స్ టు 75% అంటే మనకు అందరికీ తెలిసింది 3/4 హాఫ్ అంటే బ్రాకెట్ 300 ప్లస్ 319. 4 టేబుల్లో 4 7s 28, 4 5s 20, 75 into 3 225 ప్లస్ 319. ఈ 144ని తీసుకొచ్చేస్తే మైనస్ 144, ఇక్కడ 16x. సో 16x ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఈ రెండు సాల్వ్ చేస్తే 544 మైనస్ 144. సో 16x ఈజ్ ఈక్వల్స్ టు 400 అవుతుంది. ఇప్పుడు ఇది 4 4s 400s 425 అంటే మనకు వచ్చింది x ఈజ్ ఈక్వల్స్ టు 25. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. x% అంటే x/100 ఇంటూ హాఫ్ అంటే బ్రాకెట్ ఓపెన్ చేసుకొని 440 ప్లస్ 60% ఎప్పుడైతే ఉందో ఈ జీరో క్యాన్సిల్ చేసుకుంటే 6 into 45 అంటే 640s 240, 650s 30 అంటే ఇది మొత్తం 270 హోల్. ఇక్కడ డివైడెడ్ బై ఉంది కాబట్టి దీన్ని ఇంటూ కింద రాసుకున్నాం. 1/49 ఈజ్ ఈక్వల్స్ టు 10 అంటే ఈ 49 అటు వెళ్ళిపోద్ది. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 44x/10 ప్లస్ 270 ఈజ్ ఈక్వల్స్ టు 490 అనుకుంటే 44x ఈజ్ ఈక్వల్స్ టు 490 మైనస్ 270 అంటే ఇప్పుడు ఎంత అవుద్ది 220. ఈ 220 ఇప్పుడు 10 ఇంటూ 10 అనుకున్నాం. ఇంటూ 10 అంటే ఇప్పుడు దీన్ని 11తో కట్ చేస్తే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 4x ఈజ్ ఈక్వల్స్ టు 200. అప్పుడు x 450s. సో x ఈజ్ ఈక్వల్స్ టు 50. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటివి ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ దేని మీద చేయాలనేది కామెంట్ చేయండి.